గింత పనాయరా ఓట్లు వచ్చేటట్టున్నాయని యూత్ పోరాలకు సిట్టింగ్ల మీద సిట్టింగ్లు పెట్టించి మొన్న పోతామంటే కుంభమేళకు దోలిచ్చిన బస్సు కట్టి అట్టిగా తుట్టాయి పైసలు చ గిట్లయితది అనుకోకపోతే ఎలక్షన్లకు గెలిచిందే కావాలని అద్దెక్రం అడ్డికి పౌషన్ లెక్క బేరం పెడితే అదే అప్పటరకు అమ్ముకుంటే మస్తు ఎక్కువ వస్తుండే అని ఫీల్ అవుతుండట కొందరు. గదేనుల్లా సర్పంచ్ ఓట్లకు బిరేక్ పడ్డందుకు తెలంగాణ పబ్లిక్ లెక్కంతా తేలినాకనే ఎలక్షన్లకు పోవాలని సర్కార్ డిసైడ్ చేసుడుతోటి ముందే ఓట్లు పట్టే బిజీలున్నోళ్ళు గిట్ల నారాజ్ అవుతుండ్రు అన్నట్టు. ఈ ఐతారంకెళ్లే మల్లోపారి కులగణన సర్వే మొన్న వివరాలు ఏనోళ్ళ కోసం మాత్రమే 33 జిల్లాల్లో 3,56,000 కుటుంబాలుంటే గండ్ల సిటీలు ఉన్నోళ్లే ఎక్కువ. టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేస్తే ఆఫీసర్లే మీ ఇంటికి వస్తారు, లేదంటే మీరే ఆఫీస్ కు పోయి నింపచ్చు. కాదంటే ఆన్లైన్ లగిన ఛాన్స్ ఉంటది. గమ్మత్ ఏందంటే గా సర్వే ఆత్రం చేసిండ్రు, ఎవరింటికి చక్కగా రాలే తొండి లెక్కలు. మళ్ళా సర్వే చేయాల్సిందే అని అసెంబ్లీలో బయట మాట్లాడిన గులాబీ పార్టోళ్ళు ఈ సర్వేకి వివరాలు ఇచ్చుడిగిన డౌటే. కేసీఆర్ గారు లాంటి వాళ్ళు, కేటీఆర్ గారు లాంటి వాళ్ళు, పల్లా రాజేశ్వర రెడ్డి గారు లాంటి వాళ్ళు కొద్దిమంది రాష్ట్ర జనాభా లెక్కల్లోకి మీ అందరిని రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అఫిడవిట్ లో క్లియర్ గా ఎలక్షన్ కమిషన్ లో వెబ్సైట్ లో కానీ ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారమే. ఆగనట మా పెద్ద సార్లు వివరాలన్నీ ఎన్నికల సంఘం కాడు ఉన్నాయి, మళ్ళెందుకు ఇయ్యాలే, కావాలంటే ఈడికెళ్ళి తీసుకోరి అనబట్టే ఎమ్మెల్యే వివేక్ అన్న. ఇంటికే వచ్చి రాసుకపోతామన్నా వివరాలు చెప్తానికి గంత బుగులు ఎందుకో, ఆస్తులు భూమి జాగల వివరాలు చెప్పకుండా నడుస్తుంది. కులగణనకు సంబంధించిన విషయంలో న్యాయం జరగాలని కోరుకుంటే మీరు పాల్గొని చెప్పండి. పాల్గొనకుండా ఊరికిన విమర్శ చేస్తే అది రాజకీయ దురుద్దేశం. మళ్ళా సర్వే చేసుడు మంచిగానే ఉన్నది కానీ కొందరు ముస్లింలను బీసీల కింద చూపియొద్దు అనేది సెంటర్ మంత్రి బండి సంజయ్ సార్ డిమాండ్. అయితే స్టేట్ మంత్రి పొన్నం సార్ ఏమో గిట్లా అంటాడు. ఇది గతంలో కూడా గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని దూదేకుల కులాలన్నీ కూడా ఉన్నాయి బీసీ కింద. ఇలా కొత్తగా మనం తెచ్చింది కాదు. ఇక ఎమ్మెల్సీ కవితక్కగిన బీసీ మంత్రి పొన్నం సార్ గిట్ల జవాబు చెప్పిండు. జాగృతి సంస్థ చేసినటువంటి ఉద్యమాలు, బీఆర్ఎస్ పార్టీ గలమెత్తినటువంటి అంశాలు ఇవన్నీ చూసి భయపడి కాంగ్రెస్ పార్టీ బీసీలకు బిల్లు పెడతానని ఆ ఉద్యమం ఫస్ట్ మీ పార్టీలో ఉన్నటువంటి 3 పదవుల వల్ల ఒకటి బీసీలకు, ఒకటి ఎస్సీలకు, ఒకటి ఎస్టీలకు ఇప్పించే విధంగా ప్రయత్నం చేయమని కోరుతాం. ఇలా రాజకీయం ఇట్లా నడుస్తుంటే మళ్ళా సర్వే చేసుడు మంచి పని, తప్పులు లేకుండా చూడాలి, మిగిలిన వాళ్ళంతా వివరాలు ఇవ్వాలి, ప్రతిపక్షాలు రాజకీయం చేయొద్దని కోరిండ్రు బీసీ సంఘాల లీడర్లు. బీసీలను దయచేసి మీ రాజకీయ మైలేజ్ కోసం, మీ రాజకీయ అవసరాల కోసం బలిపీఠం ఎక్కియొద్దు. దయచేసి ఏదైనా ఉంటే మాకు మాట్లాడతాం.